భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మరింత ప్రత్యేకంగా మార్చుతూ మహీంద్రా అండ్ మహీంద్రా 2025లో ఒకేసారి 4 భవిష్యత్ కాన్సెప్ట్ కార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. అవే మహీంద్రా విజన్ ఎస్, మహీంద్రా విజన్ ఎక్స్, మహీంద్రా విజన్ టీ, మహీంద్రా విజన్ ఎస్ఎక్స్టీ. ఈ కార్లను చూసిన వెంటనే మహీంద్రా ఇప్పుడు భవిష్యత్ కార్ల యుగంలోకి అడుగుపెట్టింది అనే అభిప్రాయం ఆటోమొబైల్ ప్రపంచంలో వ్యక్తమైంది. ఈ కాన్సెప్ట్ మోడళ్ల వెనుక ఉన్న అసలైన హైలైట్ మాత్రం కంపెనీ రూపొందించిన సరికొత్త NUIQ ప్లాట్ఫామ్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసిన ఈ ఆధునిక ప్లాట్ఫామ్స్ పై 3.9 మీటర్ల నుంచి 4.3 మీటర్ల పొడవు కలిగిన విభిన్న రకాల వాహనాలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ ఒకే సమయంలో సాంప్రదాయ ఐసీ ఇంజిన్ కార్లను, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మద్దతు ఇవ్వడం విశేషం. అంటే రాబోయే కాలంలో పెట్రోల్, హైబ్రిడ్, ఈవీ ఏ సెగ్మెంట్ లోనైనా మహీంద్రా వేగంగా కొత్త మోడళ్లను తీసుకురావడానికి ఇది బలమైన బేస్ గా మారనుంది. ఈ కొత్త ప్లాట్ఫామ్ పై మార్కెట్లోకి వచ్చే తొలి మోడల్ గా మహీంద్రా విజన్ ఎక్స్ నిలవనుందని సమాచారం. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ ఎస్యూవీ భారతీయ రోడ్లపై టెస్టింగ్ దశలో కనిపించడం భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది మహీంద్రా తదుపరి బిగ్ ఎస్యూవీ అంటూ చర్చలు మొదలయ్యాయి. పై చిత్రాల వివరాల ప్రకారం ఈ ఎస్యూవీ బలమైన రోడ్ ప్రెజెన్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్, భవిష్యత్ డిజైన్ ఎలిమెంట్, కొత్త ఎల్ఈడి సిగ్నేచర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. బయటకు కాన్సెప్ట్ మోడల్ గా కనిపించినప్పటికీ ప్రొడక్షన్ వెర్షన్ కు దగ్గరగా ఉన్న డిజైన్ తో టెస్టింగ్ జరుగుతుంది. విజన్ ఎస్ భారత మార్కెట్లోకి వస్తే ఇది 4 మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో హాట్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమాణం పరంగా ఈ ఎస్యూవీ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న XUV 3XO కంటే కొంచెం ప్రీమియంగా, కార్పిక్ క్లాసిక్ కంటే కాంపాక్ట్ గా ఉండేలా కంపెనీ దీనిని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఎస్యూవీను పలు ఇంజిన్ ఆప్షన్స్ తో తీసుకురావాలని భావిస్తోంది. అందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎక్కువ టార్క్ లాంగ్ డ్రైవ్ల కోసం 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో పెరుగుతున్న హైబ్రిడ్ టెక్నాలజీ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఆప్షన్ కూడా అందించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. అంటే ఒక మోడల్లో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ తర్వాత ఈవీ ఇలా అన్ని రకాల వినియోగదారులను టార్గెట్ చేసి భారీ ప్లాన్ తో మహీంద్రా ముందుకు వెళ్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త NUIQ ప్లాట్ఫామ్ ఈ ఫ్లెక్సిబిలిటీకి ప్రధాన కారణం. మార్కెట్ వ్యూహం పరంగా చూస్తే కంపెనీ ముందుగా ICE వెర్షన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అంటే తొలి దశలో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మహీంద్రా విజన్ ఎస్ ICE వెర్షన్ 2027లో భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. దాని తర్వాత కొంత గ్యాప్ తో ఈవీ వెర్షన్ కూడా అమ్మకానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో మొదటిగా విడుదల కానున్న విజన్ ఎస్ ప్రారంభ ధర కేవలం 8 నుంచి 9 లక్షల ఎక్స్ షోరూం ధర ఉంటుందని అంచనా.